7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదా నిన్నటితో 5 వారాలైతే కంప్లీట్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకో 2 వీక్స్ అయితుంది. ఎలాంటి ఆటంకం రాకుండా హ్యాపీగా ఆ 2 వీక్స్ కూడా కంప్లీట్ అయిపోవాలి. అండ్ ఇంక దేవుడికి సంబంధించిన నైవేద్యాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు అమ్మ వచ్చి అరిటాకు అది తీసుకొచ్చింది పువ్వులు అవన్నీ. సో మా అమ్మ ఉండడం వల్ల నాకు చాలా వరకు హెల్ప్ అవుతుందండి. పిండి దీపాల గురించి అడుగుతున్నారండి. పిండి దీపాలు ఎలా అయినా చేసుకోవచ్చు. ఒకటే షేప్‌లో రావాలని లేదు. కానీ నామాలు ఇయర్ బడ్స్‌తో పెడుతున్నారు. ఇయర్ బడ్స్‌తో పెట్టకుండా మీరు ఫింగర్స్‌తోనే పెట్టండి. అంటే ఇలానే ఉండాలి దేవుడికని ఏమీ లేదు కదా! మనస్ఫూర్తిగా మనం ఏం చేసినా ఆయన స్వీకరిస్తాడనేది నా అభిప్రాయం. స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టమంట. లక్కీగా దొరుకుతుంది. 5 వారాల నుంచి పెడుతున్నాను. ఇంకో 2 వీక్స్ కూడా అలా దొరికితే బావున్ను. అండ్ ఇంక దీపాలవి వెలిగించుకున్నాను. మార్నింగ్ టైమే పూజ ఎక్కువ టైం పెట్టేస్తుంది. మినిమం 2 అవర్స్ ఈజీగా పడుతుంది నాకైతే. ఈవినింగ్ అంత టైం కూడా పట్టదు. ఇంకా నాన్ వెజ్ విషయానికంటారా, యాక్చువల్‌గా మనం తినాలంటే తినొచ్చు, లేకపోతే లేదండి. నేనేంటంటే 7 వారాలు కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినకూడదని మొక్కుకున్నాను ఫస్ట్ వారమే. అందుకే నేను నాన్ వెజ్ తినట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. తినొద్దని చెప్పను, తినండి అని చెప్పను. ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి. గత 10 సంవత్సరాల నుంచి ఎలాగో నేను థర్స్‌డే, సాటర్డే నాన్ వెజ్ తినడం మానేస్తాను. 5 వారాలైతే కంప్లీట్ అయింది. ఇంకో 2 వీక్స్ కూడా ఇలా కంప్లీట్ అయిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. భార్యాభర్తలు కూర్చొని ఇంకా వ్రతం చేసుకుంటే చాలా మంచిదంటండి. కుదిరితే ట్రై చేయండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.